హాయ్ గాయ్స్, తెలుగు టెక్ ఆఫీస్కి స్వాగతం. మన యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన దగ్గర నుండి బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వచ్చే వరకు ఉన్న స్టెప్స్ అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసాం. మన ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. 4000 అవర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేసుకోవాలి? మన యూట్యూబ్ ఛానల్కి మానిటైజేషన్ అప్లై చేసుకోవాలి. అసలు మానిటైజేషన్ అంటే ఏంటి? మన యూట్యూబ్ ఛానల్ని యాడ్సెన్స్ అకౌంట్కి లింక్ చేయడాన్ని మానిటైజేషన్ అంటారనమాట. సో మానిటైజేషన్ కూడా అయిపోయిన తర్వాత ఇక కథ మొత్తం యాడ్సెన్స్లో మొదలైద్ది అనమాట. యాడ్సెన్స్లో ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేసిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఐడి వెరిఫికేషన్ చేసుకోవాలి. ఐడి వెరిఫికేషన్ కూడా చేసుకున్న తర్వాత ఏంటంటే పిన్ వెరిఫికేషన్ అని ఒకటి ఉంటుంది. ఆ పిన్ వెరిఫికేషన్ కూడా చేసుకోవాలి. పిన్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలి. మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే సో అన్నీ కంప్లీట్ అయిపోయిందనమాట. ఈ స్టెప్స్ అన్నీ కంప్లీట్ చేస్తేనే మనకైతే డబ్బులు వస్తాయి అకౌంట్లోకి. సో వీటన్నిటి గురించి ఇప్పుడు నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. మనం మానిటైజేషన్ చేసుకునే టైంలో స్టార్టింగ్ అనమాట 1000 సబ్స్క్రైబర్స్ 4000 కూడా అయిపోయిన తర్వాత మానిటైజేషన్కి అప్లై చేస్తాం. అప్పుడు ఏదైతే అడ్రస్ ఇస్తామో, ఏదైతే పేరు ఇస్తామో, ఏదైతే ఫోన్ నెంబర్ ఇస్తామో మిగతా స్టెప్స్ అన్నిటికీ ఇవ్వాలన్నమాట. సేమ్ అదే డీటెయిల్స్ ఇవ్వాలి, ఎక్కడ డీటెయిల్స్ మార్చకూడదు. హాయ్ గాయ్స్, తెలుగు టెక్ ఆఫీస్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మన యూట్యూబ్ ఛానల్కి మానిటైజేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా మన మొబైల్లోనే ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీ ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ 4000 అవర్స్ వాచ్ టైం కూడా అయిపోయిన తర్వాత మీ మొబైల్లో ఫైర్ ఫాక్స్ అనే ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి, బ్రౌజర్ అనమాట. సో ఈ యాప్లో మీ యూట్యూబ్ ఛానల్తో లాగిన్ అయిపోవాలి. ఓన్లీ మీరు ఏ యూట్యూబ్ ఛానల్కి అయితే మానిటైజేషన్ అప్లై చేయాలనుకున్నారో ఆ ఛానల్తోనే లాగిన్ అవ్వండి. 2-3 ఛానల్స్ ఉంటాయి కదా, అట్లా లాగిన్ అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంది. మీరు ఏ ఛానల్కి అయితే లాగిన్ అవ్వాలనుకుంటున్నారో, ఏ ఛానల్కి అయితే మానిటైజేషన్ అప్లై చేద్దామనుకుంటున్నారో దాంతో లాగిన్ అవ్వాలి. సో దానికోసం studio.youtube.com అని ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లో సెర్చ్ చేసిన తర్వాత మనకు స్టార్టింగ్లోనే ఒక వెబ్సైట్ ఉంటుంది అనమాట. youtube.studio.com అని చెప్పేసి కింద చూసుకోండి. ఈ సైట్ ఈ విధంగా ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోవాలి. చూడండి, నేనైతే చూపిస్తాను. studio.youtube.com అని దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే యూట్యూబ్ ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ లోగో ఉంటుంది పైన. సో మీది ఏ యూట్యూబ్ ఛానల్కి అయితే మానిటైజేషన్ అప్లై చేయాలో సో ముందుగా ఆ ఛానల్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు నాకు కావాల్సిన ఛానల్ అయితే వచ్చేసింది. ఇట్లా వచ్చేసిన తర్వాత ఏంటంటే మనకు ఎస్ అనే డాలర్ సింబల్ ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను ఒకసారి పేజీని జూమ్ చేసి కూడా చూపిస్తాను. సో ఇక్కడ కాపీరైట్ సి అని ఉంది కదా, సి కింద ఎస్ అనే సింబల్ ఉంటుంది, మానిటైజేషన్ అని చెప్పేసి. సో ఎస్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకు మన ఛానల్కి వాచ్ టైం ఎంత, సబ్స్క్రైబర్స్ కౌంట్ ఎంత అని చూపిస్తుంది. సో నా ఛానల్కి చూసుకోండి, 1000 పైనే సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 4000 పైనే వాచ్ టైం ఉంది. 2 స్టెప్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. కమ్యూనిటీ గైడ్లైన్స్ కూడా లేదు. అప్లై నవ్ అనే బటన్ వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు మన ఛానల్కి అయితే మానిటైజేషన్ అప్లై చేసుకోవచ్చు. అక్కడ బ్లూ కలర్లో ఉంది కదా అప్లై నవ్ అనేసి, దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలన్నమాట. సో క్లిక్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్లోకి వెళ్ళిపోతాం. దాని మీద క్లిక్ చేశాను. దాని మీద ఎప్పుడైతే క్లిక్ చేశానో ఈ విధంగా వచ్చేసింది అనమాట ఛానల్ మానిటైజేషన్ అనేది. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఉంది. 3 డన్ అని పడాలన్నమాట గ్రీన్ కలర్లో. అప్పుడే ఛానల్కి మానిటైజేషన్ అవుతుంది. సో ఫస్ట్ స్టెప్ ఏ విధంగా చేయాలి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ స్టార్ట్ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి. పైకి స్క్రోల్ చేస్తూ ఉండండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఇక్కడ ఒక బాక్స్ వస్తుంది. మీరు కొంచెం జూమ్ చేసుకుని ఆ పేజ్ని, ఆ బాక్స్ అయితే ఇక్కడ చూసుకోండి. ఐ యాక్సెప్ట్ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ టర్మ్స్ అని ఉంటుంది కదా, ఆ బాక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత కింది స్క్రోల్ డౌన్ చేస్తూ ఉండంటే అక్కడ డన్ అనే బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఏంటంటే పైన లోడింగ్ అవుతుంది చూసుకుంటే ఒక బార్ అనేది అటు ఇటు తిరుగుతూ ఉంది. సో మనకు టైం పట్టింది అనమాట. ఆ బార్ అనేది అటు ఇటుగా వెళ్ళి డన్ అని ఫస్ట్ స్టెప్ 1 ఏంటంటే డన్ అని పడాలి. సో దానికోసం అయితే వెయిట్ చేయాలి మీరు. చూడండి, ఫస్ట్ స్టెప్ అయితే డన్ అని పడిపోయింది అనమాట. ఇక్కడ చూసుకుని అక్కడ స్టెప్ 1 పక్కన డన్ పడింది. ఇప్పుడు స్టెప్ 2 అనమాట, సైన్ అప్ గూగుల్ యాడ్సెన్స్ అనేది. స్టార్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. నేను ఏదైతే చదువుతానో కరెక్ట్గా అదే చేయండి, మీరు ఏది పడితే చేయొద్దు అనమాట. ఇప్పుడు సెకండ్ స్టెప్ అనమాట, మనం సెకండ్ స్టెప్లోకి వెళ్ళిపోతున్నాం. సెకండ్ స్టెప్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకోండి, యూ విల్ బీ రీడైరెక్ట్ యాడ్సెన్స్ కంప్లీట్ ద స్టెప్స్ అని ఉంటుంది. ఇక్కడ ఏం అడుగుతుందంటే మీకు ఆల్రెడీ
యాడ్సెన్స్ అకౌంట్ ఉందా లేదని అడుగుతుంది. సో మీకు ఉంటే ఐ హ్యావ్ అని చెప్పేసేయండి. దాదాపు కొత్త ఛానల్ అయితే లేదు కాబట్టి మీకు ఇప్పుడు లేదు, మనం కొత్తగా మౌంటేషన్ అప్లై చేస్తున్నాం కాబట్టి ఐ డోంట్ హ్యావ్ ఎగ్జిస్టింగ్ అకౌంట్ అని సెకండ్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఆల్రెడీ మీకు యాడ్సెన్స్ అకౌంట్ ఉంటే మీరు ఫస్ట్ ఆప్షన్, లేదు మనకు లేదు కాబట్టి సెకండ్ ఆప్షన్. సెకండ్ హాఫ్ దాని మీద క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ కంటిన్యూ అనే బటన్ మీద క్లిక్ చేసి సో మీ యూట్యూబ్ ఛానల్కి ఏదైతే జీమెయిల్ ఐడి ఉందో సేమ్ అదే జీమెయిల్ ఐడి మీద ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసుకోవాలి. సో అదే మెయిల్ ఐడితో ఇక్కడ మనకి యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ అవుతుంది. సో ఈ విధంగా వెబ్సైట్ అనమాట ఆటోమేటిక్గా తీసుకుంటుంది యూట్యూబ్ ఛానల్ URL అనేది, మీరు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. సెకండ్ ఆప్షన్ డోంట్ సెండ్ మీ కస్టమైజేషన్ హెల్ప్స్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత కంట్రీ అడుగుద్ది అనమాట, మన ఇండియా కాబట్టి ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. పైన చూసుకోండి మన యూట్యూబ్ ఛానల్ మెయిల్ ఐడి, ఇక్కడ పైన ఉన్న మెయిల్ ఐడి ఒకటైనా కాదని, ఎందుకంటే మీ బ్రౌజర్లో చాలా మెయిల్ ఐడీస్ లాగిన్ అయి ఉంటాయి. సో మీరు కరెక్ట్గా చూసుకోవాలి మన యూట్యూబ్ ఛానల్ మెయిల్ ఐడి ఏంటి, యాడ్సెన్స్ క్రియేట్ అయ్యే మెయిల్ ఐడి ఏంటి, రెండు ఒకటైనా కాదని చెప్పేసి. సో అంతా ఓకే అనుకున్న తర్వాత ఇండియా పెట్టేసుకుందాం. ఇండియా కూడా పెట్టేసుకున్న తర్వాత కింది స్క్రోల్ డౌన్ చేస్తూ ఉండండి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఇవి మొత్తం ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఐ హ్యావ్ రీడ్ అండ్ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్ అని బటన్ మీద క్లిక్ చేసి క్రియేట్ అకౌంట్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్రియేట్ అకౌంట్ అనే ఎప్పుడైతే క్లిక్ చేసామో సో ఇక్కడ ఏంటంటే మన డీటెయిల్స్ అడుగుతుంది. కస్టమర్ డీటెయిల్స్ అంటే మనమే అనమాట, యూట్యూబ్ ఛానల్ ఓనర్ ఉన్నాం కదా, సో మన డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. డీటెయిల్స్ అంటే ఏం లేదు, జస్ట్ అకౌంట్ టైప్ అనేది ఇండివిజువల్లోనే ఉండాలి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. నేమ్ అండ్ అడ్రస్ అని ఉంది కదా, నేమ్ అనకాడ ఎప్పుడైనా సరే మన పేరు పెట్టుకోవాలన్నమాట. పేరు మీరు మీ దగ్గర పేరు కరెక్ట్గా పెట్టేసుకోవాలి. పాన్ కార్డులో కానీ వీటిలో గవర్నమెంట్ ఇచ్చిన ఐడీలో ఎట్లా ఉంటుందో పేరు అయితే సేమ్ అట్లా పెట్టుకోవాలి. అడ్రస్ లైన్ 2 అని ఉంది కదా, ఫస్ట్ నేమ్ దగ్గర మీ పేరు పెట్టుకున్న తర్వాత అడ్రస్ లైన్లో ఏంటంటే మీది విలేజ్ అయితే విలేజ్ నేము, సిటీ అయితే సిటీ పేరు. నెక్స్ట్ ఏంటంటే మీ ఇంటి దగ్గర ఉన్న టెంపుల్ కానీ ఏదైనా లొకేషన్ ల్యాండ్ మార్క్ అయితే పెట్టాలి. టెంపుల్ ఉంటే టెంపుల్, నియర్ బై టెంపుల్, లేకపోతే నియర్ బై టు స్కూల్, లేకపోతే ఏదైనా ఆఫీస్ ఉంటే ఆఫీసు, లేకపోతే నెక్స్ట్ మండల్ పెట్టేసుకోవాలి, డిస్ట్రిక్ట్ పెట్టుకోవాలి, స్టేట్ పెట్టేసుకోవాలి, పిన్ కోడ్ పెట్టేసుకోవాలి. టౌన్ సిటీ అన్నది కదా, సో అక్కడ మీ విలేజ్ అయితే విలేజ్, లేకపోతే మీది ఏదైతే అది పిన్ కోడ్ దగ్గర పిన్ కోడ్ పెట్టాలి, స్టేట్ దగ్గర మీ స్టేట్ పెట్టేసుకోవాలి. ఫోన్ నెంబర్ అయితే అవసరం లేదు, ఆప్షనల్ అన్నారు కాబట్టి. సో అంతా కరెక్ట్గా పెట్టేసుకున్న తర్వాత విలేజ్ నేము ఇవంతా పెట్టేసుకున్న తర్వాత సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. సబ్మిట్ అనే బటన్ మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తామో కస్టమర్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది, యాడ్సెన్స్ దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే లోడ్ అవుతుంది అనమాట, ఇది కొంచెం టైం పట్టింది. లోడ్ అయిపోయిన తర్వాత రీడైరెక్ట్ అని ఉంది కదా, రీడైరెక్ట్ అనేది బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఏదైతే ఉందో బ్లూ కలర్లో దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా రీడైరెక్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకోండి వీఆర్ రివ్యూయింగ్ యువర్ ఇన్ఫో అని ఉంది. సో టైం పట్టింది అనమాట, ఒక 1 minute పట్టిద్ది రివ్యూ అవ్వడానికి. సో 1 minute తర్వాత ఏంటంటే సెకండ్ స్టెప్ అనేది ప్రోగ్రెస్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ చూసుకోండి మన పైన బార్లు తిరుగుతూనే ఉంది, పైన ఒక బార్ తిరుగుతూనే ఉంది కదా, సో ఆ విధంగా అదైతే తిరుగుతూనే ఉంటుంది. సెకండ్ స్టెప్ కూడా అంతే ప్రోగ్రెస్లోకి పడిపోయింది అనమాట. సెకండ్ స్టెప్ ప్రోగ్రెస్లోకి వెళ్ళిపోయిన తర్వాత 1 day టైం పట్టింది అనమాట అది డన్ అవ్వడానికి. సో 1 day అయితే వెయిట్ చేయాలి. 1 day తర్వాత డన్ అయిపోయిన తర్వాత ఏంటంటే థర్డ్ స్టెప్లోకి వెళ్ళిపోయింది. థర్డ్ స్టెప్ కూడా అంతే ఇన్ ప్రోగ్రెస్లోకి వెళ్ళిపోయింది. థర్డ్ స్టెప్ ఏంటంటే 1 or 2 days 3 days అయితే ఇన్ ప్రోగ్రెస్లో ఉంటుంది. సో నెక్స్ట్ అది కూడా డన్ అయిపోయింది. 3-4 days తర్వాత మనకి థర్డ్ స్టెప్ కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది అనమాట, అది మౌంటేషన్ ఓపెన్ చేస్తే కంగ్రాచులేషన్స్ వెల్కమ్ ద యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. సో గెట్ స్టార్టెడ్ అని ఉంది కదా మనకు బ్లూ కలర్లో, దాని మీద క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేస్తే మనం ఏంటంటే నెక్స్ట్ స్క్రీన్లోకి వెళ్ళిపోతాం. చూసుకోండి ఫస్ట్ స్టెప్ త్వరగానే అయిపోయింది, సెకండ్ స్టెప్కి ఏంటంటే 1 day పట్టిద్ది, థర్డ్ స్టెప్కి 3-4 days పట్టిద్ది. గెట్ స్టార్టెడ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. మానిటైజ్ యువర్ వీడియోస్ అని దాని మీద క్లిక్ చేద్దాం. దాని మీద క్లిక్ చేస్తే ఏంటంటే ఈ విధంగా అయితే ఓపెన్ అయిపోయింది. ఓవర్ వ్యూ అని ఉంది, సూపర్ అని ఉంది. సూపర్ అంటే ఏంటంటే సూపర్ చాట్స్ అనమాట. సో కావాలంటే మీ ఛానల్కి సూపర్ చాట్ కూడా ఆన్ చేసుకోవచ్చు. ఓవర్ వ్యూ ఏంటంటే మనకి యాడ్స్, మౌంటేషన్ ఇవన్నీ చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూసుకోండి మౌంటేషన్ యువర్ వీడియోస్ అనే దాని బటన్ మీద క్లిక్ చేస్తే రివ్యూ యువర్ యాడ్స్ డిఫాల్ట్స్ అని ఉంది, దాని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత అన్ని టిక్లు పెట్టి ఉంచాలి, మీరు ఏం చేయొద్దు. సో ఒకటి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయాలి, కింద డన్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఆల్ మై ఎగ్జిస్టింగ్ వీడియోస్ అని ఉంటుంది, అన్నింటి మీద క్లిక్ చేసుకోవాలి కాబట్టి అన్ని వీడియోస్కి యాడ్స్ పెట్టాలి కాబట్టి దాన్ని క్లిక్ చేసి మానిటైజేషన్ ఆల్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు వరకు మన వీడియోస్కి యాడ్స్ రాలేదు కదా, యాడ్స్ పెట్టుకోలేదు కదా, ఇప్పుడు మనం ఆల్రెడీ మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నింటికి పెడుతున్నాం. సో దాని మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తామో
కింద చూసుకోండి మౌంటేషన్ మన ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్కి మౌంటేషన్ అవుతూ ఉంది. సో టైం పట్టింది అనమాట అట్లా అవడానికి. ఈ విధంగా అయితే గుర్తుపెట్టుకోవాలి. మీరు ఈ మౌంటేషన్ అనే సెక్షన్లో మీరు ఎలాంటి చేంజెస్ చేయొద్దు అనమాట. ఎలాంటి చేంజెస్ చేసినా సరే ఒకసారి మనకు తెలియకుండా మౌంటేషన్ అనేది డిసేబుల్ అవుతూ ఉంటుంది. మీరు తెలియని సెట్టింగ్స్ అయితే దీంట్లో ఏం చేయొద్దు. సో ఒకసారి కరెక్ట్గా చూసుకోండి. యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ ఇవన్నీ కరెక్ట్గా ఉంటాయి, అగ్రిమెంట్స్ ఇవన్నీ ఉంటాయి. మీరు వీటిని అయితే ఏం చేంజెస్ చేయొద్దు. ఇక్కడ చూసుకోండి లీవ్ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అని ఉంది, ప్రొసీడ్ అని ఉంది కదా, దాన్ని మాత్రం అసలు క్లిక్ చేయొద్దు. అసలు క్లిక్ చేశారంటే యూట్యూబ్ నుంచి యాడ్సెన్స్ అకౌంట్ అనేది అన్లింక్ అయిపోయింది, మళ్ళీ యాడ్స్ రావు, మళ్ళీ దాన్ని లింక్ చేయాలి, అది తలనొప్పిద్ది. వీటిని మాత్రం ఏం చేయొద్దు. సూపర్స్ ఏంటంటే మన సూపర్ చాట్స్ అనేది ఆల్రెడీ వీడియో చేశాను, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. దానివల్ల యూజ్ ఏంటి, మన ఛానల్కి సూపర్ చాట్ ఎట్లా పెట్టుకోవాలి ఏంటి కదా అని చెప్పేసి. సో ఇప్పుడు ఏంటంటే కంటెంట్ వీడియోస్లోకి వెళ్ళిపోండి. వీడియోస్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూసుకోండి విజిబిలిటీలో అన్ని పబ్లిక్లో ఉన్నాయి. మౌంటేషన్ అనేది డాలర్ సింబల్లో పడతా ఉంది, అంటే మౌంటేషన్ ఆన్ అవుతుంది ఆ వీడియోకి. మనం ఏం చేసాం, ఆల్ వీడియోస్కి మౌంటేషన్, ఎగ్జిస్టింగ్ వీడియోస్కి అన్నిటికీ మౌంటేషన్ పెట్టాలని ఒక ఆప్షన్ పెట్టాం కాబట్టి సో ఇక్కడ అన్ని వీడియోస్కి అయితే మౌంటేషన్ ఆన్ అవుతుంది. నేను నెక్స్ట్ పేజ్లోకి కూడా వెళ్తున్నాను, అంటే నా ఛానల్లో ఎన్ని వీడియోస్ అయితే ఉన్నాయో అన్ని వీడియోస్ని నేను చూస్తూ ఉన్నాను. అన్ని వీడియోస్కి అయితే డాలర్ సింబల్లో అయితే యాడ్ అవుతూనే ఉన్నాయి. ఈ విధంగా మనం సింపుల్గా అయితే మౌంటేషన్ అప్లై చేసిన తర్వాత అన్నింటికి వీడియోస్కి పెట్టుకోవచ్చు. మనం ఏంటంటే సపరేట్గా ఒక్కొక్క వీడియో కూడా మౌంటేషన్ ఆన్ చేసుకోవచ్చు. అది ఎట్లా అంటే వైట్ స్టూడియో నుంచి, దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. వీడియో నచ్చిందా కామెంట్ కూడా చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని చూడండి. స్లోగా అయితే అన్ని వీడియోస్కి మౌంటేషన్ అనేది డాలర్ సింబల్ పడతా ఉంది. ఈ విధంగా అన్ని వీడియోస్కి అయితే డాలర్ సింబల్ పడ్డదనమాట. సో ఇప్పుడు ఏంటంటే అన్ని వీడియోస్కి డాలర్ సింబల్ పడ్డది కదా, ఇక మన ఛానల్లో డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం కదా, అప్లోడ్ చేసేటప్పుడు ఏం చేసుకోవాలంటే మీరు పక్కా అన్ని వీడియోస్కి మీరు మాన్యువల్గా పెట్టుకోవాలన్నమాట. ఏదైతే ఉందో ఈ యాడ్స్ పెట్టుకోవాలి, దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ విధంగా అయితే మౌంటేషన్ సెక్షన్ అయితే ఉంటుంది. మీరు ఎలాంటి చేంజెస్ అయితే వీటిలో చేయొద్దు. ఎందుకు ఇన్నిసార్లు చదువుతున్నానంటే వన్స్ ఇంత కష్టపడి మౌంటేషన్ కూడా అప్లై చేసి మళ్ళీ తెలియక ఏదో సెట్టింగ్ క్లిక్ చేసి అది మౌంటేషన్ పోయి అది చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. సో ఈ విధంగా అయితే మీ మొబైల్లో ఉన్న వైట్ స్టూడియోని అయితే ఓపెన్ చేసుకోండి. నేను నా మొబైల్లో ఉన్న వైట్ స్టూడియోని అయితే ఓపెన్ చేశాను. వైట్ స్టూడియో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కంటెంట్ అని ఉంటుంది కదా, కంటెంట్ అంటే వీడియోస్ అనమాట. మనం పెట్టే ప్రతి వీడియోకి ఇట్లాగే చేయాలి. సో వీడియోని మీద క్లిక్ చేసిన తర్వాత పైన పెన్సిల్ సింబల్ ఉంటుంది. పెన్సిల్ సింబల్ దగ్గర ఇక్కడ మౌంటేషన్ అని ఉంటుంది. మౌంటేషన్ అనేది ఎప్పుడైనా సరే ఆన్లోనే పెట్టుకోవాలి, ఆఫ్లో ఉంటే ఆన్లో పెట్టుకోవాలి. యాడ్స్ అన్నింటిని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత పైన సేవ్ అని ఉంటుంది, సేవ్ చేసుకోవాలి. ఇక నుంచి మనం పెట్టే ప్రతి వీడియోకి ఇట్లా చేసుకోవాలి. టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ ఎట్లా పెడతామో మౌంటేషన్ కూడా అట్లా ఆన్ చేసుకోవాలి. మౌంటేషన్ అనేది డాలర్ సింబల్లో ఆన్లోనే ఉండాలి. మౌంటేషన్ గుర్తుపెట్టుకోండి, మానిటైజేషన్ ఎప్పుడు ఆన్లోనే ఉండాలి, డాలర్ సింబల్ ఉండాలి, యాడ్స్ అన్నింటికి టిక్ పెట్టుకొని ఉండాలి. మౌంటేషన్ ఈ విధంగా ఆన్ చేసుకున్న తర్వాత పైన సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే సేవ్ అయిపోయింది అనమాట. మనం పెట్టే ప్రతి వీడియోకి మౌంటేషన్ ఆన్ చేస్తే యాడ్స్ వస్తాయి. యాడ్స్ వస్తూ ఉంటేనే మనకు డబ్బులు వస్తాయి అనమాట. ఈ విధంగా ఈ విధంగా అయితే మౌంటేషన్ ఆన్ చేసుకోవచ్చు. వీడియో తప్పకుండా లైక్ చేయండి. మీకు వీడియో నచ్చి హెల్ప్ అయితే తప్పకుండా చేయండి అనమాట. మీరు పెట్టే ప్రతి వీడియోకి చేసుకోవాలి. ఇక్కడ నుంచి మౌంటేషన్ అన్నింటికి, వీడియోస్ అన్నింటికి యాడ్స్ అయితే పెట్టుకోవాలి. ఈ మనం మానిటైజేషన్ అప్లై చేసుకునే టైంలో కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం కదా, అక్కడ పేరు, ఫోన్ నెంబరు, అడ్రస్సు ఇవన్నీ అడుగుతుంది. సో ఇక్కడ ఈ మానిటైజేషన్ అప్లై చేసుకునే టైంలో ఏదైతే అడ్రస్, పేరు ఇవన్నీ ఇచ్చామో ట్యాక్స్ ఇన్ఫర్మేషన్లో కూడా సేమ్ అదే డీటెయిల్స్ ఇవ్వాలి. వాటిని చేంజ్ చేస్తా అంటే అవ్వదన్నమాట. చేంజ్ చేస్తే మనకు మౌంటేషన్ డిసప్రూవ్ అవుతుంది, క్యాన్సిల్ అయిపోద్ది అనమాట. అయిన మౌంటేషన్ కూడా క్యాన్సిల్ అయిపోద్ది. సో మీరు స్టార్టింగ్లో మౌంటేషన్కి ఏదైతే అడ్రస్ ఇస్తున్నారో ట్యాక్స్ ఇన్ఫర్మేషన్కి అదే ఇవ్వాలి, ఐడి వెరిఫికేషన్కి అదే ఇవ్వాలి, పిన్ వెరిఫికేషన్కి అదే ఇవ్వాలి, బ్యాంక్ డీటెయిల్స్లో కూడా అదే ఇవ్వాలి అనమాట. నేనేంటంటే ఒక 5-6 క్లిప్స్ని కలిపి ఒక పూర్తి వీడియోగా చేస్తున్నాను అనమాట. ఇక్కడ మౌంటేషన్ నుండి బ్యాంక్ అకౌంట్ వరకు. సో నేను అడ్రస్లు కొంచెం చేంజ్ చేశాను అనమాట. ఆ వీడియోకి అడ్రస్లు చేంజ్ అయినాయి. ఈ వీడియోలో చేంజ్ అయినాయి కదా అడ్రస్, నేను కూడా చేంజ్ చేస్తా అంటే అవ్వదు. మౌంటేషన్ అయిపోయిన తర్వాత మనకి యాడ్సెన్స్లో ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేసుకోమని పైన ఒక పాపప్ వస్తుంది. ఆ పాపప్ వచ్చిన తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎట్లా అప్లై చేయాలి ఏంటనేది నెక్స్ట్ పార్ట్లో ఉంది. మీరు వీడియో చూస్తూ ఉంటే అర్థమైంది అనమాట. సో డీటెయిల్స్ ఎక్కడ మార్చొద్దు, మీరు సేమ్ అదే డీటెయిల్స్ మార్చండి. నేను ఏంటంటే చిన్న క్లిప్స్లో అడ్రస్ మార్చి ఉంది, మీరు మాత్రం అట్లా మార్చకూడదు. టెక్ ఆఫీస్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో
మన యాడ్సెన్స్లో ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ని ఏ విధంగా సబ్మిట్ చేసుకోవాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైతే యూట్యూబ్ ఛానల్ ఉందో వాళ్ళ వీడియోని పూర్తిగా చూడండి. దానికోసం మీ మొబైల్లో ఉన్న గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఏంటంటే న్యూ ట్యాబ్ తీసుకోండి. న్యూ ట్యాబ్ తీసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ బాక్స్లో యాడ్సెన్స్ అని టైప్ చేయండి. యాడ్సెన్స్ అనేది సో ఇట్లా టైప్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇట్లా వచ్చేసిన తర్వాత కింద సెకండ్ సైట్ ఉంటుంది అనమాట, గూగుల్ యాడ్సెన్స్ అనేది. దీని మీద క్లిక్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ లాగిన్ అయిపోయినాను కాబట్టి నాకు డైరెక్ట్గా యాడ్సెన్స్ ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. మీరు లాగిన్ అవ్వకపోతే మీ మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి మీరైతే సింపుల్గా లాగిన్ అయిపోవాలి. నాకు నెట్ అనేది కొంచెం స్లోగా ఉండడం వల్ల కొంచెం స్లోగా ఓపెన్ అవుతుంది. చూడండి, మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత మనం అయితే యాడ్సెన్స్లో లాగిన్ అయిపోయినాం. సో ఇక్కడ చూసుకోండి, ఇంపార్టెంట్ చెక్ ఇఫ్ యూ అడిషనల్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రిక్వైర్డ్ ఫ్రమ్ యూ అని ఉంది. సో ఇక్కడ మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అని ఉంది చూడండి, బ్లూ కలర్లో ఒక బటన్. మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేస్తే ఏమవుతుందంటే నెక్స్ట్ స్క్రీన్లోకి వెళ్ళిపోతాం, కొంచెం టైం పట్టింది అనమాట. సో నేను ఏంటంటే మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అయితే క్లిక్ చేసేసాను. చూసుకోండి, ఇలా క్లిక్ చేస్తూ ఉండంటే లోడ్ అవుతుంది. ఇట్లా కింది స్క్రోల్ చేస్తూ ఉండండి. ఇట్లా చూసుకోండి, మనకు ఒక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అని ఉంది. సో ఇక్కడ యాడ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అని ఇన్ఫో అని ఉంది బ్లూ కలర్లో. దీని మీద క్లిక్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేస్తే మనం ఏంటంటే నెక్స్ట్ స్క్రీన్లోకి వెళ్ళిపోతాం. చూడండి, నెక్స్ట్ స్క్రీన్లో ఏంటంటే మన ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చేసామో దానికి పాస్వర్డ్ ఇచ్చేసి మనం అయితే ఆ అకౌంట్ని కన్ఫర్మేషన్ చేసుకోవాలి. చూడండి, మీరు ఏ యాడ్సెన్స్తో అయితే చేస్తున్నారో ఈ డీటెయిల్స్ అన్నీ, సో యాడ్సెన్స్ పాస్వర్డ్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో నేనైతే పాస్వర్డ్ ఎంటర్ చేసేసాను. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత అకౌంట్ మంది అని ఓకే అయిపోతే సో ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. మనకు చూడండి, పేజ్ లోడ్ అవుతూ ఉంది. ఇట్లా వచ్చేస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఇట్లా ఏమొచ్చిందంటే యునైటెడ్ స్టేట్స్ ట్యాక్స్ ఇన్ఫో అని ఉంది. వాట్ టైప్ ఆఫ్ అకౌంట్ ఈస్ దేవరకొండ సాయి అంటే మన అకౌంట్ ఎలాంటిదని అడుగుతుంది. ఇండివిజువల్ అని పెట్టుకోండి. చాలామంది ఏంటంటే ఇండివిజువల్ అని పెట్టేసుకోండి. అసలు ఎందుకు ఇండివిజువల్ ఏంటి, నాన్ ఇండివిజువల్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటి వ్లాగ్స్, కుకింగ్, ఇట్లాంటి ట్రావెలింగ్, ఇలాంటి చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ అనమాట. అంటే పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ ఏంటంటే టీ సిరీస్, మ్యాంగో మ్యూజిక్స్, వీళ్ళు ఏంటంటే కంపెనీస్ అనమాట. అవి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఆ కంపెనీ పేరు మీద. వాళ్ళకి ఏంటంటే జిఎస్టీ, సో అవన్నీ ఉంటాయి. మనకి ఏంటంటే ఇండివిజువల్ అనమాట. మనం ఒక పర్సన్, ఇద్దరు పర్సన్స్, 3-4 పర్సన్స్ మాత్రమే రన్ చేస్తూ ఉంటాం మన ఛానల్ని. సో వాళ్ళు ఏంటంటే ఒక పెద్ద కంపెనీ లాగా దాంట్లో ఎంప్లాయీస్ని పెట్టుకొని చేస్తూ ఉంటారు. సో మన ఇండివిజువల్ కాబట్టి ఇండివిజువల్ని పెట్టేసుకోండి. నాన్ ఇండివిజువల్ మీది కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది, సో మీది కంపెనీదే అనుకుంటే మీరు కంపెనీ నేమ్, కంపెనీ రిజిస్ట్రేషన్ నెంబర్ అవన్నీ పెట్టుకోవాలి. సో నాదేంటంటే మామూలు టెక్ ఛానల్ కాబట్టి నేనైతే ఇండివిజువల్ పెట్టేసుకుంటాను. దాదాపు మీది కూడా ఇండివిజువల్ అయినా పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసేయాలి. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకోండి, ఆర్యూఏ సిటిజన్ ఆఫ్ రెసిడెన్సీ యునైటెడ్ స్టేట్స్ అని ఉంటుంది. అంటే మనం ఇండియన్ సిటిజన్స్ కాబట్టి మనం ఏం పెట్టుకోవాలంటే నో అని పెట్టుకోండి. ఇక్కడ ఎస్ అని పెడితే ఏమవుతుందంటే మనం అమెరికా సిటిజన్స్ అవుతాం. మనం ఇండియా వాళ్ళం కాబట్టి నో అని పెట్టేసుకుందాం. అమెరికన్ సిటిజన్స్ కాదు కాబట్టి నో అని పెట్టేస్తాం. సో మీరు కూడా అంతే, ఇండియా వాళ్ళు కాబట్టి నో అని పెట్టేసేయండి. నో అని పెట్టేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసేయాలి. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే కిందకి ఇట్లా ఈ విధంగా వస్తుంది. సెలెక్ట్ W8 ట్యాక్స్ ఫ్రామ్ టైప్ అని ఉంటుంది. ఫస్ట్ అయితే ఇచ్చేసేయాలి. ఫస్ట్ ఇది ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ ఇది ఫామ్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసేయాలి. దీని మీద క్లిక్ చేస్తే మనం నెక్స్ట్ స్క్రీన్లోకి వెళ్ళిపోతాం. కొంచెం వెయిట్ చేయండి, లోడ్ అవుతూ ఉంటుంది. చూడండి, ఇట్లా అయితే మనకి నెక్స్ట్ స్క్రీన్ వస్తుంది. కింది స్క్రోల్ చేస్తూ ఉండంటే ట్యాక్స్ ఐడెంటిటీ అని ఉంది. నేమ్ వచ్చేసి మన పేరు ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ డూయింగ్ బిజినెస్ అని ఉంటుంది. ఆల్రెడీ చెప్పాను కదా, మీది కంపెనీ అయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిన నేమ్ పెట్టేసుకోవాలి. మనది కంపెనీ కాదు, ఇండివిజువల్ అకౌంట్ కాబట్టి పైది అయితే వదిలేసేయండి. ఇక్కడ చూసుకోండి, కంట్రీ ఆఫ్ సిటిజన్షిప్ అని ఉంది. సో మనం ఇండియా కాబట్టి మనదైతే ఇండియా అని పెట్టేద్దాం. ఇండియా. ప్రతి ఒక్కళ్ళు అయితే ఎవరికైతే యూట్యూబ్ ఛానల్ ఉందో వాళ్ళైతే ప్రతి ఒక్కళ్ళు దీని అయితే మనం పక్కా చేసుకోవాలన్నమాట. ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇండియా పెట్టేసుకున్నాను. ఇండియా పెట్టేసిన తర్వాత కింది స్క్రోల్ చేస్తూ ఉండంటే ఇక్కడ ఫారెన్ టీఏ అని ఉంది. ఇదేంటంటే పాన్ కార్డ్ నెంబర్ అనమాట. అసలు ఈ పాన్ కార్డ్ నెంబర్ ఎవరిది ఇవ్వాలంటే ఎవరి డీటెయిల్స్తో అయితే ఐడి వెరిఫికేషన్ చేసుకున్నారో వాళ్ళ పాన్ కార్డ్ని పెట్టేసుకుని అయితే ఇక్కడైతే ఇవ్వాలి. పాన్ కార్డ్ వాళ్ళకి లేకపోతే అప్లై అయినా చేసుకోండి, త్వరగా ఆ నెంబర్ వస్తుంది. నెంబర్ చాలు, కార్డ్ అవసరం లేదు. నేనైతే నా పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేస్తున్నాను ఇక్కడ. సో నేనైతే ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేసాను. ఫారెన్ టీఐఎన్ ఉంది కదా, ఇక్కడ ఏంటంటే పాన్ కార్డ్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇదేంటని మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేసాలి. కింద యూఎస్ఐటీ అని ఉంది కదా, సో ఇదైతే అవసరం లేదు, మనం ఇండియా కాబట్టి మనకు అవసరం లేదు. సో నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి పేజ్ అయితే ఈ విధంగా వస్తుంది. వచ్చేసిన తర్వాత ఇక్కడ టిక్ ఇవ్వండి, పర్మనెంట్ రెసిడెన్సీ అడ్రస్ అని ఉంది. దీని మీద క్లిక్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేస్తే ఇండియా అని పెట్టేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే అడ్రస్ అనమాట.
సో అడ్రస్ అయితే ఇచ్చేసేయాలి. ఇప్పుడు మీరు ఏదన్నా స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ లేకపోతే ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో బుక్ చేసేటప్పుడు అడ్రస్ ఎట్లా ఇస్తారో సేమ్ అడ్రస్ ఇట్లాగే అనమాట. విలేజ్ నేము అంటే విలేజ్ నేము, నెక్స్ట్ మండలం, డిస్ట్రిక్ట్, స్టేటు, పిన్ కోడ్ నెంబరు, డోర్ నెంబర్ ఇవన్నీ ఇచ్చేస్తే సరిపోతుంది. సో ఇట్లాగైతే అడ్రస్ మొత్తం పెట్టేసుకోవాలి. అడ్రస్ మొత్తం పెట్టేసిన తర్వాత కింద ఒక బాక్స్ ఉంటుంది, మెయిలింగ్ అడ్రస్ ఈ సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ అనేది దీని మీద క్లిక్ చేసేసుకోవాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ చూడండి ట్యాక్స్ ట్రీటీ అని ఉంది. మీరు ఇక్కడ ఏం చేసుకోవాలంటే నో అని ఉంటుంది, ఎస్ అని ఉంటుంది. సో మీరు ఎస్ బటన్ మీద క్లిక్ చేయండి. సో నేనైతే ఎస్ బటన్ మీద క్లిక్ చేస్తే రెసిడెంటీ ఆఫ్ కరెంట్రీ క్లైమింగ్ ట్రీటీ విత్ యూఎస్ అని ఉంటుంది. సో దీన్ని అయితే టిక్ చేసుకోవాలి. దీన్ని టిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంట్రీ అని ఉంది, మన ఇండియా కాబట్టి సో నేను ఇండియా అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇండియా అనేది సెలెక్ట్ చేసుకున్నాం. ఇట్లా సెలెక్ట్ చేసిన తర్వాత కిందికి వెళ్తా ఉండండి. ఇక్కడ సర్వీసెస్ అని ఉంటుంది. సర్వీస్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆర్టికల్ అండ్ పారాగ్రాఫ్ అని ఉంది, దీని మీద క్లిక్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఆర్టికల్ 7 అండ్ పారాగ్రాఫ్ 1 తీసుకున్న తర్వాత అయితే ఇక్కడ విత్ హోల్డింగ్ రేట్ అని ఉంది. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆప్షన్ 0 రెడ్యూస్ రేట్ పెట్టుకోవాలి. సో ఇదైతే ఓకే. సో మనం మళ్ళీ సెకండ్ ఆప్షన్ దీన్ని కూడా అంతే టిక్ చేసేసుకోండి. మళ్ళీ సెకండ్ ఆప్షన్కి వెళ్ళండి. ఇక్కడ మోషన్ పిక్చర్స్ అండ్ యూట్యూబర్ అని దీని మీద కూడా క్లిక్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆర్టికల్ 12 అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేయాలి. దీని మీద క్లిక్ చేసి పక్కకి స్క్రోల్ చేసి ఇది చూసుకోండి విత్ హోల్డింగ్ రేట్స్ అని ఉంటుంది. మనం దీని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేస్తే చూడండి మొబైల్ వర్షన్తో చేస్తే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు ఏంటంటే దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డెస్క్టాప్ సైట్ అన్నట్టు దీన్ని ఆన్ చేసుకుంటే అప్పుడు మనకైతే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండట్లేదు. ఇక్కడ చూసుకోండి నేనైతే ఇట్లా పెట్టేసుకున్నాను, ట్రీటీలో నో పెట్టేసుకున్నాను. ఇక్కడ సర్వీసెస్ అని ఉంది, యాడ్సెన్స్లో అయితే దీన్ని ఏంటంటే మనం 0 పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఆర్టికల్ 12 అండ్ పారాగ్రాఫ్ 2 ఉంది. దీంట్లో ఏంటంటే రేట్స్లో ఇక్కడ మనం 15 పెట్టుకోవాలన్నమాట రెడ్యూస్ అనేది. సో ఇది కూడా అంతే. ఇక్కడ టిక్లు అన్నీ నేను టిక్లు పెట్టాను చూసుకోండి, ఇవన్నీ టిక్లు పెట్టేసుకోవాలి. ఆర్టికల్ అండ్ పారాగ్రాఫ్ అని ఉంది, ఇది 12 పెట్టేసుకొని పారాగ్రాఫ్ 2 పెట్టేసుకోవాలి. ఇది విత్డ్రా రేటింగ్ ఎంత అంటే సేమ్ ఇది కూడా అంతే 15 పెట్టేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. గైస్ చూసుకోండి మనకి నెక్స్ట్ స్క్రీన్ అయితే ఈ విధంగా వస్తుంది. ట్యాక్స్ ఐడెంటిటీ, అడ్రస్, ట్యాక్స్ రేట్ ఇవన్నీ అయితే వస్తాయి. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే మనకి టిక్ మార్క్ ఇచ్చేసేయాలి. పేజ్ని జూమ్ చేస్తున్నాను చూడండి, టిక్ మార్క్ ఇచ్చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ సిగ్నేచర్ అని అడుగుతుంది. సిగ్నేచర్ ఎట్లా పెట్టాలంటే పాన్ కార్డ్ మీద ఎట్లయితే పేరు ఉంటుందో సేమ్ అట్లాగైతే పేరుని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. నా పేరు నేను ఎట్లా ఉందో నేనైతే అట్లా ఎంటర్ చేస్తున్నాను. దేవరకొండ సాయి అని పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోండి ఎస్ ఐఎమ్ ద పర్సనల్ లిస్టెడ్ ద సిగ్నేచర్ సెక్షన్ ఐఎమ్ కంప్లీటింగ్ దిస్ ఫ్రమ్ మై ఓన్ బిహేవ్ అని ఉంది. సో ఫస్ట్ అయితే తీసేసుకోవాలి. ఫస్ట్ తీసేసుకున్న తర్వాత ఏంటంటే సో ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసేయాలి. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసుకుంటే యాజ్ ఎంట్రీ ఐడెంటిఫికేషన్ వెరిఫికేషన్ పర్సన్ యూఎస్ అని ఉంది. సో ఎనీ యాక్టివిటీస్ సర్వీస్ ఫ్రమ్ గూగుల్ విత్ అని ఉంది కదా. సో దీనికి ఏం చేసుకోవాలంటే నో అనే బటన్ మీద క్లిక్ చేసేసుకోండి. నో అనే బటన్ మీద క్లిక్ చేసి టిక్ ఇచ్చేసేయండి. ఇక్కడ స్టేటస్ అండ్ చేంజెస్ అని ఉంది. ఐఎమ్ ప్రొవైడింగ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఎగ్జిస్టింగ్ పేమెంట్ ప్రొఫైల్ యాజ్ ఇన్ రిసీవ్డ్ అని. ఫస్ట్ది ఏంటంటే మనం ఆల్రెడీ పేమెంట్ తీసుకుంటే అంటే ఇప్పుడు మన యాడ్సెన్స్ ఉంది కదా, సో దాని నుంచి మనం ఆల్రెడీ పేమెంట్ తీసుకున్నా ఎటువంటి పేమెంట్స్ తీసుకున్నా సరే ఐఎమ్ ప్రొవైడింగ్ ట్యాక్స్ ఇంటూ అండ్ న్యూ ఎగ్జిటింగ్ అకౌంట్ అని తీసుకోవాలి. లేకపోతే ఐఎమ్ ప్రొవైడింగ్ ట్యాక్స్ ఎగ్జిటింగ్ అంటే ఆల్రెడీ నేను తీసుకున్నానని, ఆల్రెడీ మీరు తీసుకుంటే ఇది లేదు మీరు కొత్తదే ఇంతవరకు నేను ఎటువంటి పేమెంట్ తీసుకోలేదంటే ఫస్ట్ నేను ఆల్రెడీ తీసుకున్నాను కాబట్టి పేమెంట్ అనేది ఫస్ట్ తీసుకొని దీని మీద క్లిక్ చేసేసాను. దీని మీద క్లిక్ చేసిన తర్వాత పేజ్ని ఇట్లా జూమ్ అవుట్ చేస్తే సో ఇక్కడ చేంజెస్ అని ఉంది. చేంజెస్ అయితే మీరు ఆప్షనల్ అవసరం లేదు. సబ్మిట్ అనే బటన్ మీద కొట్టేద్దాం. సబ్మిట్ అనే బటన్ మీద మనం అయితే డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసేసాం. వాళ్ళకి మనకు మెయిల్ కూడా వస్తుంది అప్రూవ్డ్ అయిపోయినట్లు. ఇక్కడ చూసుకోండి స్టేటస్ అప్రూవ్డ్ అయిపోయింది, అంతా క్లైమేట్ అని పడిపోయింది. మన మెయిల్ కూడా ఒక మెయిల్ వస్తుంది. ఈ విధంగా అయితే మీరు మీ యొక్క యాడ్సెన్స్కి ట్యాక్స్ డీటెయిల్స్ అయితే ఇవ్వచ్చు అనమాట. మెయిల్ కూడా వచ్చి ఉంటుంది, మెయిల్ చెక్ చేసుకోండి మీరు యాడ్సెన్స్కి లింక్ అయిన మెయిల్ ఐడి. సో నెక్స్ట్ ఏంటంటే మీరు డెస్క్టాప్ వర్షన్తో చేయండి, లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ వీడియో ఛానల్ మానిటైజేషన్ అయింది, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కూడా సబ్మిట్ చేసాం. సో ఇవన్నీ త్వరగానే అయిపోతాయి. నెక్స్ట్ ఏంటి మనం చేయాల్సింది ఐడి వెరిఫికేషన్. అది లేట్ అవుతుంది, ఎందుకు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మనం వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం, అన్ని వీడియోస్కి మానిటైజేషన్ ఆన్ చేస్తూ ఉంటాం, యాడ్స్ వస్తూ ఉంటాయి. యాడ్స్ వస్తేనే రెవెన్యూ వస్తుంది. సో ఇట్లా రెవెన్యూ స్టార్ట్ అయిందనమాట, మన ఛానల్కి రావడం రెవెన్యూ స్టార్ట్ అయింది. ఈ వచ్చిన రెవెన్యూ డాలర్స్లో వస్తుంది. ఈ డాలర్స్ అన్నీ యాడ్సెన్స్లోకి వెళ్ళాలి. యాడ్సెన్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనకు మెయిల్ వస్తుంది, మీ పేమెంట్స్ అనేవి హోల్డ్లో పడిపోయినాయి, రిలీజ్ అవ్వాలంటే ఐడి వెరిఫికేషన్ చేసుకోవాలనేది. ఐడి వెరిఫికేషన్ అంటే ఏంటి, మన పాన్ కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ కానీ ఓటర్ ఐడి కానీ ఇచ్చి ఆ పర్సన్ నేనే అని చెప్పేసి మనం
మన ఐడెంటిటీని వెరిఫై చేస్తాం. సో దీనికి టైం పట్టిద్ది అనమాట. ఎందుకు ఈ యాడ్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరగాలి. నెక్స్ట్ ఏంటంటే రెవెన్యూ అనేది ఈ వచ్చిన వీడియోస్ నుంచి యాడ్సెన్స్లోకి వెళ్ళాలి. అప్పుడు మనకి $10 అయిపోయిన తర్వాత ఐడి వెరిఫికేషన్ చేసుకోమని మెయిల్ వస్తుంది. యాడ్సెన్స్లో పైన పాపప్ వస్తుంది అనమాట. ఇది టైం పట్టిద్ది అనమాట. మానిటైజేషన్ అవ్వడం, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఇది త్వరగానే అయిపోయింది అనమాట. 1 వీక్లోనే అయిపోయింది. సో మీరు మెయిల్ వచ్చిన వరకు వెయిట్ చేయాల్సింది. ఐడి వెరిఫికేషన్ జరగదు అప్పటి వరకు. ఆ మెయిల్ వచ్చే వరకు, లేకపోతే పైన యాడ్సెన్స్లో పాపప్ వచ్చిన వరకు మనం వెయిట్ చేయాల్సిందే. ఆ మెయిల్ కోసం, ఆ పాపప్ కోసం చూస్తూ ఉండాలి. అదైతే ఎప్పుడైతే వస్తుందో, మనకి ఎప్పుడైతే $10 అవుతుందో అప్పుడే వస్తుంది. సో అప్పుడు మాత్రమే ఐడి వెరిఫికేషన్ చేసుకోవడానికి అవుతుంది. సో అది వెంటనే రావడంలోనే మన ఐడి వెరిఫికేషన్ చేసుకోవచ్చు అనమాట. కొంతమందికి $10 అవ్వకముందే ఐడి వెరిఫికేషన్ చేసుకోమని మెయిల్ వస్తుంది, పైన పాపప్ కూడా వస్తుంది. సో నో ప్రాబ్లం, మీరు అప్పుడు కూడా చేసుకోవచ్చు అనమాట. నాకు కూడా అంతే, $10 అవ్వకముందే వచ్చిందనమాట. సో ఇట్లాగ వచ్చింది. మీరు మానిటైజేషన్కి ఏదైతే అడ్రస్ ఇస్తున్నారో, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్కి ఏదైతే అడ్రస్, పేరు ఇవన్నీ ఇచ్చారో, ఈ ఐడి వెరిఫికేషన్ కూడా ఇదే ఇవ్వాలన్నమాట. సో నేను ఐడి వెరిఫికేషన్ ఎట్లా చేయాలి ఏంటనేది నెక్స్ట్ స్టెప్లో చెబుతాను. టెక్ ఆఫీస్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మన యూట్యూబ్ ఛానల్కి ఐడి వెరిఫికేషన్ ఎట్లా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ యూట్యూబ్ ఛానల్కి కూడా మానిటైజేషన్ అయిన తర్వాత ఐడి వెరిఫికేషన్ చేసుకోండి. యూ నీడ్ టు ఐడి వెరిఫికేషన్ అని చెప్పేసి ఒక మెయిల్ వస్తుంది మనకి. ఇక్కడ చూసుకోండి, ఐడెంటిటీ వెరిఫికేషన్ అని చెప్పేసి ఒక మెయిల్ వచ్చేసింది. సో ఈ మెయిల్ వచ్చినప్పుడు అయితే మీరు ఐడి వెరిఫికేషన్ చేసుకోవాలి. మీరు గూగుల్ యాడ్సెన్స్లో ఓపెన్ చేసినా సరే అక్కడ యాక్షన్ అని ఉంటుంది అనమాట. పేమెంట్ హోల్డ్లో పడిపోయింది, యాక్షన్ బటన్ మీద క్లిక్ చేసి ఐడి వెరిఫికేషన్ చేసుకోవాలనేది. సో మీరు దానికోసం ఏం చేయాలంటే, మీ యూట్యూబ్ ఛానల్ యాడ్సెన్స్ ఉంటుంది కదా, యాడ్సెన్స్ ఓపెన్ చేయాలి. మీరు మొబైల్లో అయితే మొబైల్లో, ల్యాప్టాప్లో ఏదో ఒక బ్రౌజర్ని ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ యాడ్సెన్స్ లాగిన్ అని టైప్ చేయాలి. యాడ్సెన్స్ లాగిన్ అని టైప్ చేసిన తర్వాత సైన్ ఇన్ గూగుల్ యాడ్సెన్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఏంటంటే, అక్కడ మీరు ఆల్రెడీ లాగిన్ అయి ఉంటే మీ మెయిల్ ఐడీలు వస్తాయి. లేకపోతే మీరు కొత్తగా లాగిన్ చేస్తే మెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇవ్వాలన్నమాట. అంటే ఏ ఛానల్కి అయితే ఐడి వెరిఫికేషన్ చేయాలో ఆ ఛానల్ యొక్క, అంటే ఆ యాడ్సెన్స్ యొక్క మెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇవ్వాలన్నమాట. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూసుకుని నాకు కావాల్సింది నేను ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. మెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే నా యాడ్సెన్స్లోకి వెళ్ళిపోతాను. అంటే నాకున్న ఛానల్ యాడ్సెన్స్లోకి వెళ్ళిపోతాను. నా దేవరకొండ సాయి అనేది ఇది ఛానల్ అనమాట. సో వచ్చేసాను. నాకు ఇక్కడ మనకి ఎన్ని $, అయినా కానీ వస్తుంది అనమాట. కొంతమందికి ఏంటంటే $3 అయినా ఐడి వెరిఫికేషన్ తీసుకోమంటుంది, కొంతమందికి $10 అయిన తర్వాత ఐడి వెరిఫికేషన్ తీసుకోమంటుంది. పైన చూసుకోండి, యువర్ పేమెంట్ ఆర్ కరెంట్ ఆన్ హోల్డ్, యాక్షన్ రిక్వైర్డ్ టు రిలీజ్ పేమెంట్ అని ఉంది. సో యాక్షన్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. అందుకంటే ముందు ఏంటంటే, మనం ఏ ఐడిని అయితే పెట్టి మనం ఐడి వెరిఫికేషన్ చేసుకోవాలనుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఐడి వెరిఫికేషన్ చేసుకోవడానికి పాన్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్సు, పాస్పోర్ట్ అనమాట. ఈ ఆధార్ కార్డ్ అయితే యాక్సెప్ట్ చేయరు. సో ఇవి గుర్తుపెట్టుకోండి, నేను చెప్పినవి మాత్రమే ఫోటో తీసుకొని పెట్టుకోవాలి. దాంతకంటే ముందు ఏం చేయాలంటే, మనం ఏ ఐడితో అయితే వెరిఫికేషన్ చేసుకోవాలనుకుంటున్నామో ఐడి మీద ఉన్న పేరు, అంటే మీ పాన్ కార్డులో మీ పేరు ఎట్లా ఉంది, పాన్ కార్డు పెడితే పాన్ కార్డు పేరు, ఓటర్ ఐడి పెడితే ఓటర్ ఐడి మీద ఉన్న పేరు. సో ఇక్కడ 3 బార్స్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఏంటంటే, ఇక్కడ పేమెంట్ అని ఉంది కదా, పేమెంట్స్ ఇన్ఫోలోకి వెళ్ళిపోవాలి. పేమెంట్ ఇన్ఫోలోకి వెళ్ళిపోయిన తర్వాత పైన కూడా అంతే, మళ్ళీ రెడ్ కలర్లో కనపడుతుంది యువర్ పేమెంట్ కరెంట్లీ హోల్డ్ అని చెప్పేసి. సో పేమెంట్ అకౌంట్ అని ఉంటుంది. సో ఇక్కడ వెరిఫై యువర్ ఐడెంటిటీ అని ఉంది కదా, రెడ్ కలర్లో ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎవరిని ఎర్నింగ్స్ ఉంటాయి. కింద సెట్టింగ్స్ అని ఉంది కదా, సెట్టింగ్స్లో మేనేజ్ సెట్టింగ్స్ అని ఉంది, గూగుల్ యాడ్సెన్స్ కింద. నెక్స్ట్ ఏంటంటే మన పేరు ఉంటుంది. మేనేజ్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోవాలి. పేమెంట్ ఇన్ఫోలో మనం గుర్తుపెట్టుకోండి. మేనేజ్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే, ఇక్కడ కొంచెం కిందకి స్క్రోల్ చేద్దాం. స్క్రోల్ చేస్తే ఇక్కడ పేమెంట్ అకౌంట్ అని ఉంటుంది. పేమెంట్ అకౌంట్ ఐడి వీటిని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఏదైతే చూస్తున్నానో వాటిని మాత్రమే చేయండి. పైన చూసుకోండి, ఇదిగోండి, నెక్స్ట్ పేమెంట్ అకౌంట్ నిక్ నేమ్ అని ఉంది కదా, దాన్ని కూడా ఎలాంటి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. పేమెంట్ షెడ్యూల్ ఉంది కదా, దాన్ని కూడా మీరు చేంజ్ చేయొద్దు. పేమెంట్ ప్రొఫైల్లో ఇక్కడ పేమెంట్ ప్రొఫైల్ ఐడి ఉంది కదా, దాన్ని కూడా చేంజ్ చేయొద్దు. కంట్రీ అనేది ఇండియాలో ఉండాలి. అకౌంట్ టైప్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇండివిజువల్లో ఉండాలి. ఇండియన్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ దాన్ని కూడా ఏం చేయొద్దు. నేమ్ అండ్ అడ్రస్ ఉంది కదా, అక్కడ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసుకోవాలి. నేమ్ అనేది ఏంటంటే, మీరు ఏ ఐడి పెట్టి అయితే వెరిఫికేషన్ చేయాలనుకుంటున్నారో ఆ ఐడి మీద ఎట్లాగుందో మీ పేరు, సేమ్ అదే పేరుని ఇక్కడ రాయాలి. అడ్రస్ కూడా అంతే, ఐడి మీద ఎట్లాగ అడ్రస్ ఉందో ఏంటో అట్లా రాయాలి. పాన్ కార్డ్ మీద అడ్రస్ ఉండదు కదా, సో మీరు పాన్ కార్డ్కి ఓటర్ ఐడి ఏదో ఒకటి ఇస్తారు కదా లింక్ చేసేటప్పుడు, దాని మీద ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్ని ఇక్కడ పెట్టేసేయాలి. సిటీ అడ్రస్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. మీరు ఏదైతే ఐడి ఇస్తున్నారో ఐడి మీద ఎట్లా ఉందో పేరు అదే ఇవ్వాలన్నమాట. పేరు చాలామంది ఛానల్ నేమ్ ఇస్తున్నారు, ఛానల్ నేమ్ కదా పేరు ఇవ్వాలి. ఆ ఫోన్ నెంబర్ అడుగుతుంది, ఆప్షనల్ అనమాట. ఫోన్ నెంబర్ అయితే అవసరం లేదు. ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత ఏంటంటే, కింద సేవ్ అనే బటన్ వస్తుంది, సేవ్ చేసుకోవాలన్నమాట.
ఇవన్నీ సెట్టింగ్స్ అన్ని చేసుకున్న తర్వాత సేవ్ చేసుకున్న తర్వాత ఏంటంటే మళ్ళీ 3 బార్స్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం అడ్రస్ పేరు అన్నీ కరెక్ట్గా పెట్టేసాం. హోమ్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత అప్పుడు యాక్షన్ బటన్ మీద క్లిక్ చేస్తున్నారు. పేమెంట్స్ ఆర్ కరెంట్లీ హోల్డ్ అని కదా, అక్కడ యాక్షన్ బటన్ మీద క్లిక్ చేస్తాం. యాక్షన్ బటన్ మీద క్లిక్ చేస్తే ఏం జరుగుతుందంటే సో మళ్ళీ ఇది లోడ్ అయిపోయింది అనమాట. ఇక్కడ వెరిఫై యువర్ ఐడెంటిటీ అని ఉంది కదా రెడ్ కలర్, దాని మీద క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేస్తే ఏం జరుగుతుందంటే మనం నెక్స్ట్ స్క్రీన్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ చూసుకోండి, వాట్ యూ విల్ నీడ్ టు ఫర్ వెరిఫై అని ఉంది. అండ్ ఐడి టు వెరిఫై దట్ ఇట్ ఈస్ రియల్ యూ అని ఉంది. ఇండియన్ పాస్పోర్ట్, పాన్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు నాట్ యాక్సెప్టెడ్ ఉంది. సో దాని మీద క్లిక్ చేసుకోవాలి. వెరిఫై అనే బటన్ మీద క్లిక్ చేస్తే పర్సనల్ ఐడెంటిటీ అని ఉంది కదా, ఇక్కడ మనం లీగల్ నేమ్ అనమాట. అంటే మనం ఏదైతే ఐడి ఇస్తున్నామో ఐడి మీద నేమ్ ఎట్లాగా ఉందో ఆ నేమ్ కూడా ఇక్కడ రాసేయాలన్నమాట. అంటే టెక్స్ట్ మనం టైప్ చేసేయాలి. టైప్ చేసేసిన తర్వాత ఏంటంటే గైస్ గుర్తుపెట్టుకోండి, నేను కరెక్ట్గానే ఇస్తున్నాను. సో నేను వీడియో మీ ఎగ్జాంపుల్ ఇక్కడ అప్లోడ్ అని ఉంది కదా, సో అప్లోడ్ దగ్గర మీరు ఏదైతే ఫోటోని తీసుకున్నారో నేను ఏంటంటే ఓటర్ ఐడిని అప్లోడ్ చేస్తాను. మీరు ఏ ఐడి కావాలంటే ఆ ఐడి, సో ఆ ఐడిని మనం అప్లోడ్ చేసుకోవాలన్నమాట. సో మొబైల్లోకి వెళ్ళిపోయింది, మీరు ఫొటోస్లోకి వెళ్ళి ఏ ఫోల్డర్లో ఉందో మీరు తీసుకున్న ఫోటో కరెక్ట్గా ఉండాలి. ఎడ్జ్లు అనేది కరెక్ట్గా ఉండాలి, లైటింగ్ కరెక్ట్గా ఉండాలి, ఎలాంటి రిఫ్లెక్షన్ అవ్వకూడదు. ఫోటో మీద వైట్ పేపర్ మీద పెట్టి కరెక్ట్గా దాన్ని ఎడ్జ్లు కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో మనకు త్రీ వరకే ఛాన్సులు ఉంటాయి. ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తున్నాను, ఫెయిల్ అయిపోయింది అనుకో, ఇంకొకసారి మళ్ళీ అప్లోడ్ చేసుకోవచ్చు. అట్లా 3 టైమ్స్ అయితే అటెంప్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ దాని తర్వాత చేయాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫోటోని అడ్రస్ కరెక్ట్గా పెట్టేసుకోవాలి. ఇది కరెక్ట్గా చూసుకోండి. ఫోటో అనేది మీరు ఎట్లా తీసుకోవాలంటే ఎడ్జ్లు కట్ ఉండి ఓన్లీ ఫోటో వరకే ఉండాలి. దాని మీద లైటింగ్ పెడుతూ బ్లర్ అవుతూ ఉండకూడదు. మనకి అన్ని డీటెయిల్స్ అనేది కరెక్ట్గా కనపడాలి. మీరు కావాలంటే ఫ్లెక్సీ ల్యాబ్లోకి వెళ్ళి ఎడిటింగ్ చేసుకుని దాన్ని అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను అప్లోడ్ చేశాను దాన్ని, ఫోటోని అప్లోడ్ చేసిన తర్వాత లోడ్ అయిపోయిన తర్వాత ఫోటో లాగా వస్తుంది. వచ్చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసి ఎంటర్ యువర్ అడ్రస్ ఉంది కదా, మనం ఏ ఐడిని అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నామో ఆ ఐడి మీద ఉన్న అడ్రస్ని కూడా ఇచ్చేసాను. ఇక్కడ చూసుకోండి, ఫోటో అయితే అప్లోడ్ అయిపోయింది. నేను నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేశాను. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ టౌన్, మనం ఉండే విలేజ్ అయితే విలేజ్, టౌన్ అయితే టౌన్, పిన్ కోడ్ అట్లా ఐడి మీద ఇచ్చిన పిన్ కోడ్, స్టేటు, స్ట్రీట్ అడ్రస్ ఇవన్నీ కరెక్ట్గా ఇచ్చేసేయాలి. అన్నీ ఇచ్చేసిన తర్వాత ఏంటంటే సబ్మిట్ అనే బటన్ ఉంటుంది. సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే సో మనది కొంచెం ఒక 15 సెకండ్స్ 20 సెకండ్స్ అయితే లోడ్ అవుతుంది అనమాట వెరిఫై అవ్వడానికి. సో వెరిఫికేషన్ సక్సెస్ అయిందా ఫెయిల్డ్ అయినది చూపిస్తుంది. సక్సెస్ అయితే నో ప్రాబ్లం, ఫెయిల్డ్ అయిందంటే మళ్ళీ వెరిఫై చేసుకోవాలి, అది పెద్ద తలనొప్పి అనమాట. సో ఇచ్చే డీటెయిల్స్, ఇచ్చే ఫోటో అనేది కరెక్ట్గా ఉండండి. చూడండి, నేను డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే టైం పట్టిద్ది అనమాట ఇదంతా లోడ్ అవ్వడానికి. సో మనం వెయిట్ చేయాలి. చాలామంది ఏంటంటే దీన్ని ట్యాబ్స్ క్లోజ్ చేసేస్తున్నారు. ట్యాబ్స్ క్లోజ్ చేసినా సరే చాలా ప్రాబ్లం అవుతుంది. సో అది అయ్యే వరకు వెయిట్ చేయండి. నెట్ కూడా చాలా స్పీడ్గా ఉండాలి. గైస్ గుర్తుపెట్టుకోండి, ఎందుకు ఇన్నిసార్లు చదువుతున్నానో, అడ్రస్ కరెక్ట్గా ఉండాలి. వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని పడింది. యువర్ రెడీ టు చెక్ ద ఈమెయిల్ దట్ వీ సెండ్ టు యువర్ ఫర్ మోర్ డీటెయిల్స్ ఉందంటే మన మెయిల్ ఐడికి, ఇప్పుడు ఏ మెయిల్ ఐడికి అయితే వెరిఫికేషన్ చేసామో సో ఆ మెయిల్ ఐడికి ఒక మెయిల్ వస్తుంది, ఆ వెరిఫికేషన్ అయిందని చెప్పేసి. గుర్తుపెట్టుకోండి, మీ యూట్యూబ్ ఛానల్కి ఏదైతే యాడ్సెన్స్ లింక్ చేశారో దానికి మనం ఐడి వెరిఫికేషన్ చేస్తాను. సో ఇక్కడ ఇది పోయిద్ది అనమాట. ఇప్పుడు రెడ్ కలర్లో ఉంది కదా, యువర్ పేమెంట్స్ ఆర్ కరెంట్లీ ఆన్ హోల్డ్ అని చెప్పేసి మనం ఒక్కసారి ఈ పేజ్ని రీఫ్రెష్ చేస్తే పోయిద్ది అనమాట ఆ బ్యానర్ అనేది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ఐడి వెరిఫికేషన్ చేసాం కదా, మన యూట్యూబ్ ఛానల్కి ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కూడా సబ్మిట్ చేయాలి. దాని గురించి ఆల్రెడీ వీడియో చేశాను, వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, తప్పకుండా చేయాలి. ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది చూసుకోండి. అదైతే వెళ్ళిపోయింది అనమాట. మనకు మెయిల్ వచ్చిన తర్వాత చూద్దాం. గూగుల్ యాడ్సెన్స్ ఐడెంటిటీ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఐడెంటిటీ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్లీ, ఈ విధంగా మెయిల్ కూడా రావాలన్నమాట. అక్కడ మనకు చూపించాలి, ఇక్కడ మెయిల్ కూడా రావాలి. సో వస్తే మనకు ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది చాలా సింపుల్గా అయిపోయింది. ఏం లేదు, ఏదైతే ఐడి ఇస్తున్నామో ఐడిని కరెక్ట్గా ఉండాలి, ఎడ్జ్లు అన్నీ కట్ అయి ఉండాలి, నీట్గా ఉండాలన్నమాట, బ్లర్ అవ్వకూడదు. అంతా డీటెయిల్స్ ఏమైనా కరెక్ట్గా అయితే సక్సెస్ఫుల్గా. ఐడి వెరిఫికేషన్ చేసే టైంలో ఐడి అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే అడ్రస్ అడుగుతుంది. ఆ అడ్రస్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. ఆ అడ్రస్కే యాడ్సెన్స్ పిన్ అనేది పోస్ట్లో వస్తుంది. సో మానిటైజేషన్ చేసే టైంలో ఏ అడ్రస్ అయితే ఇచ్చారో, నెక్స్ట్ ఏంటంటే ట్యాక్స్ ఇన్ఫర్మేషన్లో ఏ అడ్రస్ అయితే ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చారో ఐడి వెరిఫికేషన్కి కూడా సేమ్ అదే డీటెయిల్స్ ఇవ్వాలి. ఈ సేమ్ ఇచ్చేసిన తర్వాత మనం ఐడి వెరిఫికేషన్ అనేది అయిపోయింది. మన అడ్రస్ కూడా ఇచ్చాం కాబట్టి ఆ అడ్రస్కి పిన్ వస్తుంది. సో ఆ పిన్ వచ్చిన తర్వాత మనం పిన్ వెరిఫికేషన్ చేసుకోవాలి. సో మీరేంటంటే ఐడి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి 1 or 2-3 వీక్స్లో మన ఇంటికి ఏదైతే అడ్రస్ ఇచ్చామో ఆ అడ్రస్కి లెటర్ వస్తుంది అనమాట ఆ యాడ్సెన్స్ నుంచి. ఆ లెటర్లోనే పిన్ ఉంటుంది. ఆ పిన్ ఎంటర్ చేసుకుంటే
పిన్ వెరిఫికేషన్ కూడా అయిపోద్ది అనమాట. ఈ పిన్ వెరిఫికేషన్ ఎట్లా చేయాలి ఏంటనేది నెక్స్ట్ చూద్దాం. గూగుల్ యాడ్సెన్స్లో పిన్ వెరిఫికేషన్ ఎట్లా చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నాకైతే పోస్ట్లో వచ్చిందనమాట గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేది. సో వచ్చేసిన తర్వాత పైన మనం ఎడ్జ్లు మాత్రమే కట్ చేయాలి. ఇక్కడ చూసుకుంటే పేరు ఉందన్నమాట, ఎవరి పేరు, అడ్రస్ కూడా ఉంది. అడ్రస్ నేను ఏంటంటే రఫ్ చేశాను కనపడకుండా. గూగుల్ యాడ్సెన్స్ అని ఈ విధంగా ఉంటుంది. పైన మాత్రమే మీరు ఎడ్జ్లు కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత ఏంటంటే గూగుల్ యాడ్సెన్స్ పర్సనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అని ఉంటుంది పిన్ను. పిన్ వెరిఫికేషన్ అన్న అడ్రస్ వెరిఫికేషన్ అన్న ఒకటే. మనం ఐడి వెరిఫికేషన్ గూగుల్ యాడ్సెన్స్లో ఐడి వెరిఫికేషన్ చేసిన తర్వాత అడ్రస్ ఇస్తాం కదా, అడ్రస్కి అయితే వస్తుంది ఈ లెటరు. మనం ఈ అడ్రస్ అక్కడ అడ్రస్ ఇస్తాం కదా, అడ్రస్ ఇచ్చిన తర్వాత 1 or 2 వీక్స్లో మన ఇంటికి వస్తుంది. దీంట్లో ఏంటంటే పిన్ ఉంటుంది అనమాట. ఆ పిన్ని గూగుల్ యాడ్సెన్స్లో మనం ఎంటర్ చేసి పిన్ వెరిఫికేషన్ చేసుకోవాలన్నమాట. హాయ్ గాయ్స్, తెలుగు టెక్ ఆఫీస్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో గూగుల్ యాడ్సెన్స్లో పిన్ వెరిఫికేషన్ ఎట్లా చేసుకోవాలంటే అడ్రస్ వెరిఫికేషన్ ఎట్లా చేసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పిన్ వెరిఫికేషన్ అన్న అడ్రస్ వెరిఫికేషన్ అన్న రెండు ఒకటే. సో మనం ఐడి వెరిఫికేషన్ చేసుకునే టైంలో అంటే పాన్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇచ్చేసి మనం ఏదైతే ఉందో ఐడి వెరిఫికేషన్ చేస్తాం. చేసిన తర్వాత ఏంటంటే అడ్రస్ ఇస్తాం. ఆ అడ్రస్కి మనకి ఒక లెటర్ వస్తుంది. ఆ లెటర్లో ఒక పిన్ ఉంటుంది. సో పిన్ ఇప్పుడు మనం ఎంటర్ చేయాలన్నమాట. ఈ పిన్ వెరిఫై చేస్తేనే బ్యాంక్ డీటెయిల్స్కి ఇవ్వడానికి అవుతుంది. సో ఇప్పుడు మనం పిన్ వెరిఫికేషన్ చేస్తున్నాం. ఐడి వెరిఫికేషన్ ఎట్లా చేయాలి, ఐడి వెరిఫికేషన్ చేసిన తర్వాత మన అడ్రస్ ఎట్లా ఇవ్వాలి, ఇస్తే పిన్ ఏ విధంగా మన ఇంటికి వస్తుందని నేను ఆల్రెడీ వీడియో చేశాను. సో ఆ వీడియో మీరు ఇంతవరకు చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియోలో పిన్ వెరిఫికేషన్ అడ్రస్ వెరిఫికేషన్ ఎట్లా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీ మొబైల్లో ఉన్న గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బాక్స్లోకి వెళ్ళిపోయి యాడ్సెన్స్ లాగిన్ అని టైప్ చేయాలి. యాడ్సెన్స్ లాగిన్ అని టైప్ చేసిన తర్వాత సైన్ ఇన్ గూగుల్ యాడ్సెన్స్ అని వస్తుంది. దీని మీద క్లిక్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన ఏ గూగుల్ యాడ్సెన్స్తో అయితే మనం లాగిన్ అవ్వాలి, ఏ గూగుల్ యాడ్సెన్స్లో మనం పిన్ వెరిఫికేషన్ చేసుకోవాలో సో దాంతో లాగిన్ అయిపోవాలి. నేను లాగిన్ అయిపోతున్నాను. సో ఇట్లా మనకు కావాల్సిన అకౌంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది లోడ్ అయిపోద్ది అనమాట. లోడ్ అయిపోయిన తర్వాత ఏంటంటే గూగుల్ యాడ్సెన్స్ అనేది ఓపెన్ అయిపోయింది. చూడండి ఈ విధంగా ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఒకసారి మీరు డెస్క్టాప్ మోడ్ ఓపెన్ చేసుకోండి. ఇట్లా కూడా మామూలుగా ఈ మొబైల్ వర్షన్లో కూడా అర్థమవుతుంది. యువర్ పేమెంట్స్ ఆర్ ఆన్ హోల్డ్ బికాస్ యూ నీడ్ టు వెరిఫై యువర్ అడ్రస్ అని ఉంది. అంటే అడ్రస్ వెరిఫికేషన్ అన్నా పిన్ వెరిఫికేషన్ అన్నా ఒకటే. సో ఇక్కడ యాక్షన్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తుంది అనమాట. ఇక్కడ యాక్షన్ బటన్ మీద క్లిక్ చేసిన నో ప్రాబ్లం. ఇక్కడ చూసుకోండి టు డూ వెరిఫై యువర్ బిల్లింగ్ అడ్రస్ అని ఉంది. వి మెయిల్డ్ యువర్ పిన్ ఆన్ June 19th 2020. It should take 4 weeks to arrive. Verify your address by entering the pin we sent. అంటే మనం ఐడి వెరిఫికేషన్ చేసినప్పుడు అడ్రస్ ఇస్తాం. ఆ అడ్రస్కి పిన్ వస్తుంది అనమాట. సో అడ్రస్ ఇచ్చి సబ్మిట్ కొట్టినప్పుడు ఎప్పుడైతే సబ్మిట్ కొట్టామో ఆ డేట్ నుంచి మనకు ఒక 2-4 వీక్స్లో మన ఇంటికి వస్తుంది అనమాట లెటరు. ఆ లెటర్లో ఉన్న పిన్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో నాకైతే ఆల్రెడీ లెటర్ వచ్చింది, మీకు స్టార్టింగ్లో చూపించాను కదా. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే వెరిఫై యువర్ బిల్లింగ్ అడ్రస్ అని ఉంది. ఇక్కడ వెరిఫై అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు. మీకు డెస్క్టాప్ వర్షన్లో కూడా చూపిస్తాను. 3 డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత డెస్క్టాప్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే సో ఈ విధంగా ఉంటుంది అనమాట. మీరు ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. దీని ఇట్లా జూమ్ చేసినా సేమ్ ఇదే ఉంటుంది అనమాట. వెరిఫై అనే బటన్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే మనకు ఒక లెటర్ వస్తుంది. ఆ లెటర్ని ఓపెన్ చేస్తే యువర్ పిన్ అని ఉంటుంది. ఇక్కడ చూసుకోండి ఐడి వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. అంటే నేను నా పాన్ కార్డ్ అదే ఓటర్ ఐడి ఇచ్చేసి నేను వెరిఫై చేశాను నా ఐడి వెరిఫికేషన్ అనేది. అడ్రస్ అంటే మనం ఇచ్చిన అడ్రస్కి పిన్ వస్తుంది. ఆ పిన్ ఎంటర్ చేస్తే సో మన కరెక్ట్ అడ్రస్సే కాబట్టి మన ఇంటికి ఒక లెటర్ వచ్చింది, ఆ పిన్ ఉంది. అడ్రస్ వెరిఫికేషన్ అన్న పిన్ వెరిఫికేషన్ అన్న ఒకటే. సో అక్కడ ఉంటుంది అనమాట 6 digits 6 నెంబర్ల పిన్ అనేది ఆ లెటర్లో ఉంటుంది. సో మీరు ఆ పిన్ని కరెక్ట్గా చూసి ఎంటర్ చేయాలన్నమాట. చూడండి నేను అయితే ఎంటర్ చేస్తున్నాను. ఇట్లా కరెక్ట్గా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఐడెంటిటీ వెరిఫికేషన్ అయిపోయింది, అడ్రస్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది అనమాట. మీరు అడ్రస్ వెరిఫికేషన్ చేసేటప్పుడు పిన్ అనేది కరెక్ట్గా ఎంటర్ చేయాలి. తప్పుగా ఎంటర్ చేస్తే ఏంటంటే మళ్ళీ మీరు ఇంకొకసారి కూడా అప్లై చేసుకోవాల్సి వస్తుంది పిన్ను. మళ్ళీ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక లెటర్ వచ్చింది, మీరు తప్పుగా ఎంటర్ చేయడం వల్ల మళ్ళీ మీరు కొత్తగా ఇంకొక పిన్ కూడా మళ్ళీ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇలాంటి చికాకులు అయితే రాకుండా ఉండాలంటే పిన్ కరెక్ట్గా 2-3 సార్లు చూసి మళ్ళీ చెక్ చేసుకోండి. ఈ విధంగా మీకేంటంటే ఐడి వెరిఫికేషన్ అయ్యి అడ్రస్ ఇచ్చేసిన తర్వాత 1 or 2 వీక్స్లోనే వస్తుంది అనమాట ఇంటికి లెటరు. రాకపోతే మీరు మళ్ళీ రీసెంట్ అని కొడితే మళ్ళీ కొత్తగా ఇంకో లెటర్ పంపిస్తారనమాట. ఈ విధంగా సో ఇప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. మనం మన యూట్యూబ్ ఛానల్కి పిన్ వెరిఫికేషన్ అయితే అయిపోయింది. పిన్ వెరిఫికేషన్ అన్న అడ్రస్ వెరిఫికేషన్ అన్న ఒకటే. మన యూట్యూబ్ ఛానల్ కన్నా
యాడ్సెన్స్ అకౌంట్కి పిన్ వెరిఫికేషన్ అన్న రెండు ఒకటే, ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్ని యాడ్సెన్స్కి లింక్ చేసాం, రెండు ఒకటే. సో ఇప్పుడు ఏంటంటే చాలామందికి $10 లేకపోయినా సరే, యాడ్సెన్స్లో $10 లేకపోయినా సరే, $6 ఉన్నా సరే ఐడి వెరిఫికేషన్ అవుతుంది, పిన్ వెరిఫికేషన్ అవుతుంది. కానీ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయాలన్నమాట. పిన్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయాలి. ఇట్లా యాడ్ చేయాలంటే పక్క మన యాడ్సెన్స్లో $10 ఉండాలి. $10 ఉండాలి. $10 కంటే ఎక్కువ ఉన్నాయేం కాదు, $10 అయితే ఉండాలి. $10 ఉంటేనే బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయడానికి అవుతుంది. మీ పిన్ వెరిఫికేషన్ అయిపోయింది, $7 ఉన్నాయి. సో ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవడానికి అవుతుంది అంటే అవ్వదు. ఇంక మీరు $10 అయ్యే వరకు వెయిట్ చేయడమే. అసలు పేమెంట్ సైకిల్ ఎలాగ ఉంటుంది, యూట్యూబ్ నుండి యాడ్సెన్స్కి డబ్బులు ఎలా వస్తాయి, యాడ్సెన్స్ నుంచి బ్యాంక్ అకౌంట్కి ఎలా వస్తాయి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి మంత్ 8వ తారీఖు, 9వ తారీఖు, 10వ తారీఖు ఈ మధ్యలో యూట్యూబ్ నుండి యాడ్సెన్స్ అకౌంట్లోకి వస్తాయి అన్నమాట. గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్ ఛానల్ నుండి యాడ్సెన్స్ అకౌంట్లోకి వస్తాయి. యాడ్సెన్స్ అకౌంట్లో నుండి మన బ్యాంక్ అకౌంట్కి ప్రతి మంత్ 21th ట్రాన్స్ఫర్ అవుతాయి. అంటే 21వ తారీఖు మన బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతాయి. సో అవి మన బ్యాంక్ అకౌంట్లో రావాలంటే 21, 22, 23, 24, 25. సో 5 days టైం పట్టింది అనమాట. ఈ 5 daysలోనే మన బ్యాంక్ అకౌంట్కి వస్తాయి అన్నమాట. సో మన యూట్యూబ్ ఛానల్ని మౌంటేషన్ చేసి డబ్బులు సంపాదించడం అంటే అంత ఈజీ కాదు, ఇన్ని స్టెప్స్ ఉంటాయి. మీకు ఏ డౌట్ ఉన్నా సరే కింద నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, నాకు వాట్సాప్ చేయండి. మన ఛానల్కి ఏదైనా మీరు సపోర్ట్ చేద్దామంటే కింద నా ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే నెంబర్ కూడా ఇచ్చాను. మీరు ఏదైనా సపోర్ట్ చేయాలన్నా సపోర్ట్ చేయొచ్చు అనమాట నాకు. సో ఇంత కథ ఉంది మన చేయాలంటే ఇదనమాట. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే మెసేజ్ చేయండి. బ్యాంక్ అకౌంట్ ఎట్లా యాడ్ చేయాలి ఏంటనేది నెక్స్ట్ పార్ట్లో చూడండి. ఆఫీస్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మన యూట్యూబ్ ఛానల్ ఎర్నింగ్స్ ఎట్లా తెలుసుకోవాలి, అంటే యూట్యూబ్ ఛానల్ నుంచి ఎంత డబ్బులు వచ్చినాయని ఎట్లా తెలుసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మన యాడ్సెన్స్ని ఎట్లా మొబైల్లో ఓపెన్ చేసుకోవాలి. చాలామందికి ఏంటంటే మన మొబైల్లో యాడ్సెన్స్ని ఎట్లా ఓపెన్ చేసుకోవాలో తెలియట్లేదు. నెక్స్ట్ ఏంటంటే యాడ్సెన్స్లో బ్యాంక్ అకౌంట్ని ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, లేకపోతే ఆల్రెడీ ఒక బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకునే ఉన్నాం, దాన్ని తీసేసి కొత్తగా ఇంకొక బ్యాంక్ అకౌంట్ని ఏ విధంగా యాడ్ చేసుకోవాలి. యాడ్సెన్స్ గురించి అయితే అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో కవర్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎవరి ఛానల్ అయితే మౌంటేషన్ అయిందో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఫ్యూచర్లో మౌంటేషన్ మీ ఛానల్ కూడా అవుతుంది, కాబట్టి మీరు కూడా పూర్తిగా చూడండి. ముందుగా మీరు మీ యూట్యూబ్ యొక్క మానిటైజేషన్ ఓపెన్ చేసుకోవాలంటే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోవాలి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత న్యూ ట్యాబ్ తీసుకుంటే ఇట్లా న్యూ ట్యాబ్ అంటే ఈ విధంగా వస్తుంది. వచ్చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బాక్స్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి యాడ్సెన్స్ అని టైప్ చేయాలి. యాడ్సెన్స్ అని టైప్ చేస్తే ఈ విధంగా వస్తుంది. వచ్చేసిన తర్వాత గూగుల్ యాడ్సెన్స్ ఎర్న్ మనీ ఫ్రమ్ వెబ్సైట్ మౌంటేషన్ అని ఉంటుంది. స్టార్టింగ్లోనే ఉంటుంది సైట్, దీని మీద క్లిక్ చేసుకోవాలి. కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ విధంగా స్క్రీన్ ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత 3 చుక్కలు ఉంటాయి, పైన 3 డాట్స్. ఆ 3 చుక్కల మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. కిందికి వెళ్తా ఉంటే డెస్క్టాప్ సైట్ అని ఉంటుంది. డెస్క్టాప్ సైట్ బటన్ మీద క్లిక్ చేస్తే డెస్క్టాప్ సైట్లోకి వచ్చేసింది అనమాట యాడ్సెన్స్ అనేది. ఇప్పుడు దీన్ని ఇట్లా జూమ్ చేయాలి. జూమ్ చేస్తే పైన సైన్ ఇన్ అని ఉంటుంది. సైన్ ఇన్ బటన్ మీద క్లిక్ చేసి మీరు మీ యూట్యూబ్ ఛానల్కి ఏ మెయిల్ ఐడి, ఏ పాస్వర్డ్ పెట్టారో, అంటే మీ యొక్క యాడ్సెన్స్కి ఏ మెయిల్ ఐడి, ఏ పాస్వర్డ్ పెట్టారో దాంతో లాగిన్ అవ్వాలి. సైన్ ఇన్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మీకు అక్కడ మెయిల్ ఐడి, పాస్వర్డ్ అడుగుతుంది, మీరు లాగిన్ అయిపోవాలి. నేను ఆల్రెడీ లాగిన్ అయిపోయాను. నా యాడ్సెన్స్ అయితే ఓపెన్ అయిపోయింది. కొంచెం టైం పట్టిద్ది అనమాట ఇది ఓపెన్ అవ్వడానికి, కొంచెం వెయిట్ చేయండి. చూడండి, నాకైతే ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిపోయిన తర్వాత మీ యూట్యూబ్ ఎర్నింగ్స్, అంటే మీరు యూట్యూబ్ నుంచి ఎంత మనీ సంపాదించారో తెలుసుకోవాలంటే పేజ్ని ఇట్లా జూమ్ చేస్తే ఇక్కడ బ్యాలెన్స్ అని ఉంటుంది. ఇక్కడ 00 అని ఉంది కదా, ఇట్లా 00 అని ఎందుకు ఉందంటే యూట్యూబ్ ఛానల్ నుండి ప్రతి నెల 11వ తారీఖు దీంట్లోకి వస్తాయి. గుర్తుపెట్టుకోవాలి, ఈ యాడ్సెన్స్లోకి వస్తాయి. ప్రతి నెల 10, 11వ తారీఖు మధ్యలో యూట్యూబ్ ఛానల్లో నుండి డబ్బులు అనేవి దీంట్లోకి వస్తాయి. ఇక్కడ బ్యాలెన్స్ 00 అని ఉంది కదా, ఇక్కడ డాలర్స్ రూపంలో కనపడతాయి అనమాట మీకు. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. మీకు $10 ఉంటే $10, 100 ఉంటే 100, ఎన్ని డాలర్లు ఉంటే అంత మీ ఇన్కమ్ అనమాట. ఆ ఇన్కమ్ అయితే ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. మనకి పోయిన నెల ఎంత పేమెంట్ వచ్చిందంటే ఈ మంత్ అయితే నాకు ఇంకా రాలేదు, ఎందుకంటే ఈరోజు తారీఖు ఎంత అంటే ఇక్కడ చూసుకోండి, ఫ్రైడే November 6 అనమాట. నాకు 10వ తారీఖు 11వ తారీఖు మధ్యలో దీంట్లోకి ఇక్కడ 00 దగ్గర అప్డేట్ అవుతాయి. లాస్ట్ పోయిన నెల ఎంతంటే $151 వచ్చేసినాయి. ఈ విధంగా అయితే మనం యూట్యూబ్ ఎర్నింగ్స్ని, అంటే యూట్యూబ్ నుంచి ఎంత సంపాదించామో తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే బ్యాంక్ అకౌంట్ని మనం ఏ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్త వాళ్ళైనా సరే బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే మీకు ఆల్రెడీ ఒక బ్యాంక్ ఉంది దాన్ని తీసేసి ఇంకొక అకౌంట్ని ఏ విధంగా యాడ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ టైం చూసాం
యాడ్సెన్స్ని ఎట్లా ఓపెన్ చేసుకోవాలో చూసాం. నెక్స్ట్ బ్యాలెన్స్ ఎట్లా తెలుసుకోవాలో కూడా చూసాం. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు దీనికి బ్యాంక్ అకౌంట్ ఏ విధంగా యాడ్ చేయాలి. పేజ్ని ఇట్లా జూమ్ చేయండి. జూమ్ చేస్తే పైన 3 బార్స్ ఉంటాయి. ఇక్కడ 3 గీతలు ఉంటాయి. 3 గీతల మీద క్లిక్ చేసి నెక్స్ట్ ఏంటంటే పేమెంట్స్ అని ఉంటుంది. పేమెంట్స్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. పేమెంట్స్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే కొంచెం లోడ్ అవడానికి కొంచెం టైం పట్టిద్ది అనమాట. వెయిట్ చేయండి. ఈ విధంగా లోడ్ అవుతుంది. ఇక్కడ చూసుకోండి, మనకు గాయస్ గుర్తుపెట్టుకోండి, మీ యాడ్సెన్స్లో $100 అయితేనే, ఇక్కడ ఇంతకుముందు బ్యాలెన్స్ అని చూపించా కదా, ఆ బ్యాలెన్స్ అనే దగ్గర $100 అయితేనే మీ బ్యాంక్ అకౌంట్లోకి వస్తాయి అనమాట. ఇప్పుడు ప్రతి నెల 11, 10వ తారీఖు మధ్యలో యాడ్సెన్స్లోకి వస్తాయి. ఈ యాడ్సెన్స్లో నుంచి మనం బ్యాంక్ అకౌంట్ ఇస్తాం దీనికి. ఈ బ్యాంక్ అకౌంట్లోకి ఎప్పుడు పడతాయి అంటే ప్రతి నెల 21, 22, 23, 24, 25, 26, 27 ఈ తారీఖు 21 నుంచి కౌంట్ అవుతుంది. ఈ తారీఖులో ఎప్పుడైనా పడుతుంది అనమాట. అంటే కొంచెం కరెక్ట్గా ఇదే డేట్ పడిద్దని చెప్పలేము. 21 నుంచి స్టార్ట్ అయ్యింది. 21, 23 ఈ 21 నుంచి 30వ తారీఖు మధ్యలో ఏ టైంలోనైనా బ్యాంక్ అకౌంట్లోకి పడతాయి అనమాట. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ని ఏ విధంగా యాడ్ చేసుకోవాలి దీనికి, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాం కదా, హౌ యూ గెట్ పెయిడ్ అని ఉంది. ఆల్రెడీ నేను ఒక బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేశాను. నాకు అది వద్దు, కొత్తది బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. మీరేంటంటే కొత్త యూజర్ అయితే యాడ్ బ్యాంక్ అకౌంట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుని నేను ఇక్కడ మేనేజ్ పేమెంట్ మెథడ్స్లోకి వెళ్తున్నాను. మీకు కూడా అంతే, మీరు కూడా అంతే. మేనేజ్ పేమెంట్ మెథడ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మేనేజ్ పేమెంట్ మెథడ్లోకి వెళ్ళి యాడ్, ఇక్కడ ఆల్రెడీ నాకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది, నాకు వద్దు. ఇప్పుడు నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేను యాడ్ చేసుకున్నాను. దేవరకొండ సాయి ఉంది. ఇక్కడ మీకు కనపడుతూనే ఉంది బ్యాంక్ ట్రాన్స్ఫర్ టు అకౌంట్ అనేది. ఈ అకౌంట్ నాకు అవసరం లేదు, కొత్త బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ పేమెంట్ మెథడ్ అని ఉంది, దీని మీద క్లిక్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాంక్, ఇక్కడ చూసుకోండి, మీకు ఎక్కడ మీరు స్కిప్ చేయవద్దు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ చదువుతున్నాను. నేమ్ ఆన్ ద బ్యాంక్ అంటే మీ బ్యాంక్ అకౌంట్లో మీ పేరు ఎట్లా ఉంది. ఇప్పుడు నా పేరు ఇట్లా ఇక్కడ నేమ్ ఆన్ ద దేవరకొండ సాయి కాబట్టి నేను దేవరకొండ సాయి అని పెట్టేస్తున్నాను. మీ పేరు ఎట్లా అయితే ఉందో అట్లా పెట్టేసుకోవాలి. దేవరకొండ సాయి అని పెట్టేసేసిన తర్వాత బ్యాంక్ నేమ్ అనమాట. మీ బ్యాంక్ ఏంటి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ స్టేట్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి అయితే హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ అయితే ఐసిఐసిఐ, యాక్సిస్ అయితే యాక్సిస్. నా బ్యాంక్ ఏంటంటే ఐసిఐసిఐ. నేను సేమ్ పాస్బుక్ మీద బ్యాంక్ నేమ్ ఎట్లా ఉందో అట్లాగే పెట్టేసుకోవాలి. ఐసిఐసిఐ బ్యాంక్ అని పెట్టేశాను. బ్యాంక్ అని పెట్టేసిన తర్వాత మీ బ్యాంక్ బుక్ ఉంటుంది కదా, ఆ బ్యాంక్ బుక్ మీదే ఐఎఫ్సి కోడ్ అని ఉంటుంది, ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ కోడ్ అనే ఒకటి ఉంటుంది. మీరు కావాలంటే బ్యాంక్ దగ్గరికి వెళ్ళినా ఇస్తారు, లేకపోతే మీ పాస్బుక్ మీద కూడా ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. నేను నా ఐసిఐ కోడ్ని కూడా, ఇది నా ఐసిఐసిది, నా బ్యాంక్ ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంకు, దాన్ని ఇక్కడ ఐఎఫ్సి కోడ్ ఇచ్చేస్తున్నాను చూడండి, ఐసిఐసిఐ. నెక్స్ట్ ఏంటంటే 003075 కరెక్ట్గా చూసుకోవాలన్నమాట. కరెక్ట్గా చూసుకుంటేనే పేమెంట్ అనేది డిలే అవ్వదు, కరెక్ట్గా అకౌంట్లోకి వచ్చి పడతాయి. ఇప్పుడు ఏంటంటే ఐఎఫ్సి కోడ్ కూడా వచ్చేసాం. షిఫ్ట్ కోడ్ అనమాట. చాలామందికి షిఫ్ట్ కోడ్ దగ్గర కంగారు పడుతూ ఉంటారు. షిఫ్ట్ కోడ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీది విజయవాడ అనుకోండి, ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్, మీ దగ్గర ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, మీది సిటీ విజయవాడ. ఐసిఐసిఐ బ్యాంకు షిఫ్ట్ కోడ్ విజయవాడ అని కొడితే అక్కడ షిఫ్ట్ కోడ్ వస్తుంది. మీరు పల్లెటూరులో అనుకోండి, మీ పల్లెటూరులో మీ బ్యాంకులకు షిఫ్ట్ కోడ్ అయితే ఉండదు. గుర్తుపెట్టుకోండి, దాదాపు మీరు విజయవాడ పెట్టుకోవచ్చు షిఫ్ట్ కోడ్ది, హైదరాబాద్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుకోండి, మీ చిన్న విలేజ్, మీది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్, మీకు ఐఎఫ్సి కోడ్ మీ బ్రాంచ్ది వెతికితే దొరకదు. మీరు ఏం చేసుకోవాలంటే దగ్గరలో సిటీ ఏదైతే ఉందో ఆ సిటీని చూసుకొని ఆ సిటీ యొక్క ఐఎఫ్సి కోడ్ పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నాది చిన్న పల్లెటూరు అనుకోండి, నాది చిన్న పల్లెటూరు భీమవరం తీసుకుందాం. ఇప్పుడు మా విలేజ్ ఏంటంటే భీమవరం, మా దగ్గరే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఉంది, ఐఎఫ్సి కోడ్ ఉంది, అకౌంట్ నెంబర్ ఉంది, కానీ షిఫ్ట్ కోడ్ లేదు. ఇప్పుడు నేనేం చేయాలంటే నా దగ్గరలో ఉన్న సిటీ ఏంటంటే హైదరాబాదు. ఇప్పుడు నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ షిఫ్ట్ కోడ్ అని తీసుకొని ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. ఈ షిఫ్ట్ కోడ్ ఎందుకంటే అమెరికన్ డాలర్స్, ఇప్పుడు పేమెంట్ ఎట్లా వస్తుందంటే అమెరికన్ డాలర్స్ రూపంలో వస్తుంది. ఆ అమెరికన్ డాలర్స్ని నేను రూపీస్లో కన్వర్ట్ చేయడానికి షిఫ్ట్ కోడ్ అనేది పనికి వస్తుంది. మీరు కావాలంటే ఇదంతా వద్దు నాకు అనుకుంటే మీరు ఏదైతే బ్యాంక్ ఉందో మీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగినా సరే షిఫ్ట్ కోడ్ అయితే ఇస్తారు. నేను నా షిఫ్ట్ కోడ్ని ఎంటర్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ షిఫ్ట్ కోడ్ ఐఎన్ అంటే ఇండియా ఇచ్చేసిన తర్వాత BB008 ఇట్లా పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే అకౌంట్ నెంబర్ అనమాట. ఇప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. 130801504716. ఇప్పుడు ఇక్కడ
నేను చిన్న మిస్టేక్ చేసా చూడండి. రీ అకౌంట్ టైప్ నెంబర్ ఉంది కదా, పైన కూడా ఫస్ట్ అకౌంట్ నెంబర్ ఇవ్వాలి, ఆ పైన ఇచ్చిన దాన్ని కింద ఇవ్వాలి. కానీ నేను ఏంటంటే కింద ఇచ్చేసాను, నో ప్రాబ్లం, దాని పైన కూడా ఇచ్చేసేద్దాం. కాబట్టి మీరు మిస్టేక్ లేకుండా చేయండి. ఇట్లా 130801504716 ఇట్లా కరెక్ట్గా చూసుకోవాలి. స్పెల్లింగ్ మిస్టేక్లు ఏమైనా ఉన్నాయా, కరెక్ట్గానే ఇచ్చేసామా లేదా అనేది. ఇప్పుడు చూసుకోండి, నేను ఇక్కడ నా పేరు రాసేసాను, బ్యాంక్ నేమ్ రాసేసాను, ఐఎఫ్సి కోడ్ రాశాను, షిఫ్ట్ కోడ్ రాశాను, అకౌంట్ నెంబర్ కరెక్ట్గా ఇచ్చేసాను. ఇప్పుడు కరెక్ట్గా చేయాల్సింది ఏంటంటే ఇక్కడ చూసుకోండి, సెట్ యాజ్ ప్రైమరీ బ్యాంక్ మెథడ్ అని ఉంటుంది. దీన్ని ఇట్లా క్లిక్ చేసుకొని ఇక్కడ చూసుకోండి సేవ్ అనే బటన్ ఉంటుంది. సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ అయిపోయింది. ఇప్పుడు నేను సేవ్ బటన్ మీద క్లిక్ చేసేసాను. సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే నా బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ అయిపోయింది. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, ఇక్కడ దేవరకొండ సాయి 16. ఇప్పుడు ప్రైమరీ బ్యాంక్ ఇది ఉంది కదా, 716 అని ఉంది కదా, ఇది ఐసిఐసిఐ బ్యాంక్ అనమాట. నేను ఈ బ్యాంక్ని అయితే ప్రైమరీ బ్యాంక్ తీసుకున్నాను. ప్రతి నెల డబ్బులు అయితే నా ఐసిఐసిఐ బ్యాంక్లోకి పడతాయి, ఎందుకంటే ప్రైమరీ బ్యాంక్కి పెట్టుకున్నాను కాబట్టి. ఈ విధంగా యాడ్సెన్స్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు, డబ్బులు చూసుకోవచ్చు, బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేసుకోవచ్చు. పాత బ్యాంక్ అకౌంట్ ఉంటే కొత్త బ్యాంక్ అకౌంట్ ఇచ్చేసి దానికి అప్డేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.